హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానండి. సో, ఇవాళ నేను మీకోసం ఒక స్పెషల్ రెసిపీ తీసుకొచ్చాను. స్పెషల్ అంటే ఇది అందరూ చేసుకుంటారు. అందరికీ చాలా ఇష్టం కూడాను. చాలా ప్రోటీన్ ఫుడ్. సో, మీల్ మేకర్ కుర్మా. మీల్ మేకర్ కుర్మా చాలా 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 టేస్టీగా ఉంటుంది. చాలా డెలీషియస్‌గా ఉంటుందండి. తప్పకుండా మీరందరూ కూడా ట్రై చేయండి. చాలా టేస్టీ అయిన మీల్ మేకర్ కుర్మా. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరందరూ కూడా నా ఛానల్‌ని సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. నలుగురికి షేర్ చేయండి. అలాగే ఇంకో నలుగురికి షేర్ చేయండి. సో దట్ నా ఛానల్ విత్‌స్టాండ్ అవుతుంది. అలాగే కొత్త వాళ్ళెవరైనా ఉంటే వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్, ప్లీజ్, ప్లీజ్. మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నా ఛానల్ నిలబడుతుంది. అప్పుడే నేను మీకన్నీ మంచి మంచి రెసిపీస్ ఒక మంచి మంచి రెసిపీస్‌ది మీకు నేను పంపించగలుగుతాను. వాయిస్ ఓవర్ ఇచ్చి ఎలా చేయాలో దాని రెసిపీస్ యొక్క ఏమంటారు? రెసిపీస్ ఎలా చేయాలో ఆ విధానం నేను మీకు పంపించగలుగుతాను. సో, మీరందరూ తప్పకుండా నా ఛానల్‌ని సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. సో, మీరందరూ ఇదివరకు నన్ను ఎలా ఆదరించారో అలాగే ఆదరించండి. అలాగే ఇన్‌స్టాగ్రామ్‌లో నేను పాటలు పాడుతున్నాను. నా పాటలు వస్తున్నాయి. సో, మీరందరూ తప్పకుండా ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో అవ్వండి. నేను ప్రతి వీడియో కింద డిస్క్రిప్షన్ కింద నా ఇన్‌స్టాగ్రామ్ లింక్ పంపిస్తున్నాను. షేర్ చేస్తున్నాను. సో, మీరందరూ తప్పకుండా ఇన్‌స్టాగ్రామ్ ఫాలో అయ్యి నా పాటలన్నీ వినండి. ఇంకా చాలా చాలా మంచి మంచి పాటలొస్తాయి. అస్సలు మిస్ అవ్వద్దు. ఓకేనా అండి? అలాగే మీరందరూ కూడా యూట్యూబ్ ఛానల్ 'శ్రీవల్లి టాకీస్‌ని' దయచేసి ప్లీజ్, ప్లీజ్, ప్లీజ్ మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే సబ్స్క్రైబర్స్ చాలా తక్కువగా ఉన్నారు నాకు. మీకు తెలుసు నేను 1000 సబ్స్క్రైబర్స్‌కి వెళ్ళాలి అని. సో, 1000 అవ్వాలంటే మీ అందరి కృషి నాకు కావాలి. మీ హెల్ప్ కావాలి. నేను కృషి పడాలి. మీ హెల్ప్ కావాలి. మీ సపోర్ట్ కావాలి. నేను కృషి పడుతున్నాను. నేను కంటెంట్స్ మార్చుతున్నాను. మార్చాను కూడా. సో, మీరవన్నీ గమనిస్తున్నారని అనుకుంటున్నాను. ఇదివరకు మీరు ఎలా ఆదరించారో, నా మాటలకి ఎలా అలవాటు పడ్డారో, ఇలాగే మీరందరూ ఆదరించండి. ఇంకా నా మాటలు వినాలన్నా, నా ముచ్చట్లు వినాలన్నా, నేను చెప్పే కొన్ని కొన్ని మోటివేషనల్‌గా ఉండే క్లాసెస్ వినాలన్నా, క్లాసెస్ కాకపోతే టీచింగ్స్ అనుకోండి, ఏదైనా అనుకోండి. మనం అందరం ఒకలాగే మాట్లాడుకుంటాం కదా! సో, ఎలా అనుకున్నా పర్లేదు. సో, ఏదో నాకు తెలిసినవి మీకు చెప్పడం. సో, ఇలా జరుగుతూ ఉంటుంది. సో, జరుగుతోంది కూడా. సో, తప్పకుండా మీరందరూ నన్ను ఆదరిస్తారని అనుకుంటున్నాను. సో, ఇంక లెంతీ వీడియో చేయకుండా దయచేసి మీరందరూ నా ఛానల్‌ని సపోర్ట్ చేయండి. అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్, 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 ప్లీజ్. ఓకే. స్టార్ట్ చేస్తున్నాను ఇప్పుడు నేను. మీల్ మేకర్ కుర్మా అండి. మీల్ మేకర్ కుర్మా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అది చెప్పక్కర్లేదు. అది దేంట్లో వేసినా మీల్ మేకర్ టమాటో కర్రీ చేసినా చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే మీల్ మేకర్ ఫ్రై చేసినా చాలా టేస్టీగా ఉంటుంది. పాలకూర మీల్ మేకర్ వేసినా టేస్టీగా ఉంటుంది. తోటకూర మీల్ మేకర్ వేసినా టేస్టీగా ఉంటుంది. అసలు మీల్ మేకర్ నేను పంపించాను, షేర్ చేశాను. యూట్యూబ్‌లో కూడా ఉంది. మీల్ మేకర్ దమ్ బిర్యానీ. ఇప్పటికీ ఇంకా దానికి వ్యూస్ వస్తూనే ఉన్నాయి. సో, చాలా 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 టేస్టీగా ఉంటాయండి మీల్ మేకర్. చాలా ప్రోటీన్ ఫుడ్ అండి. అది విమెన్‌కి చాలా ఇంపార్టెంట్. ఈ మెనోపాజ్ దశలోనూ మన హార్మోన్ డెఫిషియన్సీ ఉన్న దాంట్లోనూ కొంచెం ప్రోటీన్ ఫుడ్ కావాలి మనకి. సో, అప్పుడు చాలా ఇంపార్టెంట్ మనకి. సో, ఇలాంటి వాళ్ళు కాకుండా ప్రతి వాళ్ళకి ఇంపార్టెంటే ప్రోటీన్ అనేది. సో, ప్రతి వాళ్ళకి నో నో ఎక్కడ జెండర్ ఏమీ లేదు. మొత్తం అందరూ తినొచ్చు. పెద్దవాళ్ళు కాదు, చిన్నవాళ్ళు కాదు, మగవాళ్ళు కాదు, ఆడవాళ్ళు కాదు, అందరూ తినొచ్చు. ఎస్పెషల్లీ గ్రోత్ టీనేజ్‌లో ఉన్న పిల్లలు, ఇప్పుడిప్పుడే బాగా ఎదుగుతున్న పిల్లలకి తప్పకుండా మీరు మీల్ మేకర్ ఎలా అయినా సరే ఫ్రై చేసైనా పెట్టి బాక్స్‌లో ఇచ్చి లంచ్‌లో స్నాక్స్ కింద ఇచ్చేస్తే మాత్రం చాలా చాలా టేస్టీగా ఉంటాయి కాబట్టి పిల్లలు హ్యాపీగా ఒక ఫోర్క్ చిన్న చిన్న ఫోర్క్స్ అమ్ముతారు కదండీ! ఆ చిన్న చిన్న ఫోర్క్స్‌ని మనం పెట్టేస్తే దాంట్లో గుచ్చుకొని తినేస్తారు. అవి నిజంగా వాళ్ళకి ఒక నాన్ వెజ్‌ని మరిపించినట్టు అవుతుంది. ఒక నాన్ వెజ్ తింటున్నట్టే వాళ్ళు ఫీల్ అవుతారు. సో, అలాగా వాళ్ళు తినేస్తారు. చాలా ఇంట్రెస్టింగ్‌గా తింటారు. సో, ఎక్కువ తింటారు. సో, ఎక్కువ తిన్నప్పుడు వాళ్ళకి కూడా మంచి ప్రోటీన్ అందుతుంది. సో, అందుకని నేను చెప్తున్నదేంటంటే మీల్ మేకర్ కుర్మా అనేది చాలా టేస్టీగా ఉంటుంది. మీల్ మేకర్‌తో
రకరకాలు చేయొచ్చు. మీరందరూ కామెంట్స్‌లో పెట్టండి. దయచేసి మాకు మీల్ మేకర్‌తో కొన్ని రెసిపీస్ పంపించండి. నేను ఆల్రెడీ మీల్ మేకర్ తోటకూర పంపించాను. సో, అలాగే మీల్ మేకర్ పాలకూర చేసుకుంటారు. మీల్ మేకర్ ఫ్రై చేసుకుంటారు. జస్ట్ మామూలుగా వాటిల్ని వేడి నీళ్ళల్లో తీసేసి దాన్ని ఫ్రై చేసేయడమే. ఉప్పు, కారం వేసుకోవాలి. జస్ట్ కొంచెం గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి, కొంచెం కరివేపాకు, కొత్తిమీర జల్లేస్తే మీల్ మేకర్ ఫ్రై అయిపోతుంది. దాన్నే మీరు బాక్స్‌లో ఇచ్చి పంపించేయొచ్చు. చాలా చాలా ఈజీగా ఉంటుంది. చాలా టేస్టీగా అదే మళ్ళీ అందులో రైస్ కలిపేస్తే మీల్ మేకర్ రైస్ అయిపోతుంది. సో, ఎన్నో రకాలుగా చేసుకోవచ్చండి. నెసెసిటీ ఈస్ ద మదర్ ఆఫ్ ఇన్వెన్షన్ అంటారు. సో, మనకి ఒక ఐడియా వస్తే దాన్ని అల్లుకుంటూ పోవడమే. మల్లె తీగ అల్లుకున్నట్టు మనం కూడా అల్లుకుంటూ వెళ్ళిపోవడమే. సో, దయచేసి మీరందరూ కూడా ఇవన్నీ ట్రై చేయండి. సో, ఇప్పుడు మీల్ మేకర్ కుర్మా గురించి చెప్పేస్తాను. మీల్ మేకర్ ఒక 2, 3 నిమిషాలు మీరు వేడి నీళ్ళల్లో ఉంచేసేయండి. ఒకసారి స్టవ్ మీద పెట్టండి. వేడి నీళ్ళల్లో కొంచెం ఉప్పు వేయండి. వేసేసాక కొంచెం నీళ్ళు వేడెక్కాక ఈ మీల్ మేకర్ వేసేయండి. ఒక 2, 3 నిమిషాలు ఉంచండి, తీసేసేయండి. అవన్నీ బాగా స్పాంజీగా తయారైపోతాయి. మీల్ మేకర్ కాస్త స్పాంజీగా తయారైపోతాయి. వాటిలన్నిటిని మీరు బాగా స్క్వీజ్ చేసేసేయండి. స్క్వీజ్ అంటే పిండేసేయండి. పిండేస్తే అప్పుడు ఏమవుతుంది, వాటిల్లో ఉన్న నీరంతా బయటకొచ్చేస్తుంది. అవి చక్కగా మంచిగా తినడానికి ఈజీగా ఉంటాయి. సో, వాటిల్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మీల్ మేకర్ కుర్మా కోసం టమాటోలు, ఉల్లిపాయలు, లవంగం, దాల్చిన చెక్క, కొంచెం జీడిపప్పు, గసగసాలు, నువ్వులు, పల్లీలు, కొబ్బరి, కొంచెం పుదీనా, జీలకర్ర, ఇవన్నీ నూనెలో బాగా వేయించండి. పచ్చిమిరపకాయలు కూడా వేయండి. పచ్చిమిరపకాయలు, పుదీనా, జీలకర్ర, ధనియాలు, నువ్వులు, పల్లీలు, గసగసాలు, కొబ్బరి, టమాటో, ఉల్లిపాయ, జీడిపప్పు, ఇవన్నీ కలిపి ఒక పేస్ట్ కింద మీరు తయారు చేసుకోండి. ఎలా అయితే మనం పన్నీర్ బటర్ మసాలాకి మనం తయారు చేస్తామో అదే రకంగా మీరు జీడిపప్పులు ఎక్కువ వేసుకోండి, చక్కగా గసగసాలు వేసుకోండి, కొబ్బరి వేసుకోండి, నువ్వులు వేసుకోండి, పల్లీలు వేసుకోండి, పచ్చిమిరపకాయలు వేయండి, టమాటోలు ఎక్కువ వేయండి, కొంచెం 3, 4 పెద్ద పెద్ద టమాటోలు వేయండి, 2 ఉల్లిపాయలు వేయండి. చక్కగా వేయించేసి అవి బాగా వేగిపోయాక వాటిల్ని మీరు పుదీనా వేసి గ్రైండ్ చేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేయండి. అందులో కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేయండి. ఒకటేసారి గ్రైండ్ అయిపోతుంది. చాలా మంచి థిక్ పేస్ట్, మసాలా పేస్ట్ వస్తుందండి. అది పక్కన పెట్టుకోండి. సో, ఇప్పుడు బాండీ తీసుకోండి. బాండీ తీసుకుని మీరు ఏం చేస్తారంటే నూనె వేయండి. నూనె వేశాక అందులో కొంచెం జీలకర్ర వేయండి. అలాగే తరిగిన పచ్చిమిరపకాయలు వేయండి. కొంచెం కరివేపాకు వేయండి. వేసేసాక అప్పుడు కొంచెం తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేయండి. ఉల్లిపాయలు వేశాక పచ్చిమిరపకాయలు ఎలాగో వేశారు, ఉల్లిపాయలు వేశారు. ఉల్లిపాయలు వేశాక కొంచెం టమాటో ముక్కలు ఇందాక గ్రైండ్ చేసేటప్పుడు ఉంచుకుంటారు కదా, ఆ టమాటో ముక్కల్ని కొంచెం ఉంచుకోండి. అవి కూడా వేసేయండి. వేసేసాక బాగా కలపండి. కలిపాక అప్పుడు మీరు రుబ్బి పెట్టుకున్న మిక్సీ గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ మసాలా పేస్ట్ ఉంటుంది చూసారా, అది వేసేయండి. ఆల్రెడీ మనం వేయించి పెట్టుకున్నాం. సో, అది ఎప్పుడు వేసినా పర్లేదు. బట్ ఈ ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, ఈ టమాటోలు మగ్గాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసాక అప్పుడు మీరు తప్పకుండా ఈ పేస్ట్ వేసేసేయండి. టమాటో వేసాక కొంచెం అల్లం ఇందాక ఆల్రెడీ పేస్ట్‌లో వేశారు కాబట్టి ఇప్పుడు కొంచెం క్వాంటిటీలోనే కొంచెమే వేయండి. లేకపోతే ఎక్కువ డామినేట్ అయిపోతుంది. సో, కొంచెం వేసేసేయండి. పుదీనా వేసేసి కొంచెం వేపించండి. కొంచెం ఫ్రై చేయండి. ఫ్రై చేసేసాక అప్పుడు ఈ పేస్ట్ వేయండి. పేస్ట్ వేసి ఇందాక పసుపు వేశారో లేదో, ఒకవేళ అక్కడ పసుపు వేయకపోతే ఇక్కడ పసుపు వేయండి. వేసేసాక అప్పుడు ఈ పేస్ట్ వేయండి. పేస్ట్ వేసి బాగా కలపండి. కలిపాక అది థిక్ పేస్ట్ అవుతూ ఉంటుంది. కొంచెం ఒక ఆ మిక్సీ జార్‌లోనే అంతా అంటుకుని ఉంటుంది. ఎందుకంటే కొబ్బరి, గసగసాలు, నువ్వులు, పల్లీలు, ఉల్లిపాయలు, టమాటోలు, పచ్చిమిరపకాయలు, ఇవన్నీ ధనియాలు, జీలకర్ర, జీడిపప్పు ఇవన్నీ వేసాం కాబట్టి చాలా టేస్టీ అయిన రెసిపీ పేస్ట్ తయారవుతుంది. సో, అది అంటుకుంటూ ఉంటుంది కదా, ఆ జార్‌లో కొంచెం ఎక్కువ నీళ్లు పోయండి. ఒక గ్లాసున్నర నీళ్లు పోసేసి శుభ్రంగా దాన్ని ఆ జార్‌నంతా ఊడ్చేస్తే మంచి థిక్ వాటర్ వస్తుంది. ఆ థిక్ వాటర్‌ని ఈ ఈ బాండీలో మనం ప్యాన్‌లో పెట్టుకున్న మసాలా కుర్మాలో వేసేసేయండి. అప్పుడు కొంచెం డైల్యూట్ అవుతుంది. డైల్యూట్ అయ్యాక ఇంకొంచెం హాఫ్ గ్లాస్ వాటర్ వేయండి. అప్పుడు కరెక్ట్ కన్సిస్టెన్సీలోకి వస్తుంది. అప్పుడు మరుగుతూ ఉంటుంది. మరుగుతూ ఉన్నప్పుడు మీరు ఇవి మరుగుతూ ఉంటుంది. ఇది సిమ్‌లో పెట్టుకోండి. సిమ్‌లో పెట్టుకున్నాక ఇక్కడ పక్కన బాండీలో ఒక్కసారి మీరు కొంచెం హైలో పెట్టుకుని కొంచెం నూనె వేసేసి అప్పుడు నూనె కాగిపోయాక ఇవి మీరు లేదా రెడీ చేసి కూడా పెట్టుకోవచ్చు. అప్పుడే చేయాలని రూల్ లేదు. మీరు బాండీలో నూనె వేసేసి
మీరు ఆ మీల్ మేకర్స్‌ని ఎప్పుడైతే స్క్వీజ్ చేశారో అప్పుడే మీరు కొంచెం ఒకసారి ఫ్రై చేసి పెట్టుకోవాలి. సో దట్ దాని పచ్చితనం ఉండకుండా ఫ్రై అయ్యేసరికి చాలా క్రిస్పీగా, చాలా క్రంచీగా తయారవుతుంది. సో, క్రిస్పీగా, క్రంచీగా తయారైనప్పుడు చాలా టేస్టీగా ఉంటాయవి. సో, ఉత్తివి కూడా తినేస్తూ ఉంటాం మనం. సో, మీరేం చేస్తారంటే అప్పుడు బాండీలో నూనె వేశాక ఇవి ఏదైతే మీరు స్క్వీజ్ చేసి పెట్టుకున్నారో మీల్ మేకర్‌ని అవి వేయండి. వేసి బాగా ఫ్రై చేయండి. కొంచెం ఉప్పు వేయండి. ఆల్రెడీ మీరు ఉప్పు నీళ్ళల్లోనే మీరు దాన్ని మరగబెట్టారు. అదే బాయిల్ చేశారు. సో, కొంచెం ఉప్పు వేయండి. ఎలాగో ఇంకా కుర్మాలో మనం ఉప్పు వేయలేదు కాబట్టి, కుర్మాలో వేస్తాం కాబట్టి ఇక్కడ కొంచెం ఉప్పు వేయండి. సో దట్ ఆ మీల్ మేకర్‌కి ఆ ఉప్పు అంటుకోవడానికి. అంతే తప్ప వేరే ఉద్దేశ్యం ఏం కాదు. తప్పకుండా మీరు ఆ మీల్ మేకర్ బాగా ఫ్రై చేయండి. ఫ్రై చేశాక కొంచెం పుదీనా వేయండి, కొంచెం జీలకర్ర వేయండి, మళ్ళీ ఫ్రై చేయండి. మళ్ళీ ఫ్రై చేశాక కొంచెం మీరు కారం వేయండి. ఒక హాఫ్ స్పూన్ కారం వేసేస్తే ఒక మసాలా టైప్‌గా తయారవుతాయి అవి. ఆ మసాలా టైప్‌గా తయారయ్యినవి మీరు ఉప్పు, కారంతో వేగిన బాగా క్రిస్పీగా తయారవుతాయవి. ఆ క్రిస్పీగా వేగిన మీల్ మేకర్‌ని ఈ కుర్మా దాంట్లో మీరు వేసేసేయండి. ఇందాక మనం ఉల్లిపాయలు, టమాటోలు వేగాక మనం ఒక పేస్ట్ వేసాం చూసారా? ఆ పేస్ట్‌లో ఆ ప్యాన్‌లో ఏదైతే మనం చేస్తున్నామో అందులో ఈ మీల్ మేకర్స్ వేసేసేయండి. వేసేసి ఇంకొక హాఫ్ గ్లాస్ వేయండి. కలుపుతూనే ఉండండి. సో దట్ అది అడుగంటకుండా. ఎందుకంటే మనం వేసిన పేస్ట్‌లు అలాంటివి. పల్లీలు, నువ్వులు, జీడిపప్పు, గసగసాలు ఇవన్నీ కొబ్బరి ఇవన్నీ వేసాం కాబట్టి కొంచెం అడుగంటే ఆస్కారం ఉంటుంది. సో, మీరు ఏం చేస్తారంటే అక్కడే ఉండండి. సిమ్‌లో పెట్టండి. చక్కగా దాన్ని బాగా బాయిల్ అవుతూ ఉంటుంది. కూరంతా బాయిల్ అవుతూ ఉంటుంది. ఆ పేస్ట్ అంతా మసాలా అంతా దాంట్లోకి వెళ్ళిపోతుంది. మీల్ మేకర్‌లోకి వెళ్ళిపోతాయి. సో, బాగా బాయిల్ అవుతూ ఉంటుంది. మరుగుతూ ఉన్నప్పుడే మీరు కొంచెం ఉప్పు వేసుకోండి తగినంత. మీ రుచికి తగినంత ఉప్పు వేసుకోండి. అలాగే కొంచెం కారం వేసుకోండి. ఒక 1 స్పూన్ కారం. ఎందుకంటే అక్కడ పచ్చిమిరపకాయలు వేసాం. అందులో కూడా పచ్చిమిరపకాయలు వేసాం కాబట్టి మసాలా పేస్ట్‌లో కారం వేసాం. అదే పచ్చిమిరపకాయలు వేసాం. అలాగే ఇందాక బాండీలో వేయించేటప్పుడు కూడా ప్యాన్‌లో వేయించేటప్పుడు కూడా మనం పచ్చిమిరపకాయలు వేసాం కాబట్టి ఇక్కడ 1-1 ½ స్పూన్ కారం వేసేసేయండి. తగినంత ఉప్పు వేసుకోండి. వేసేసి కలిపేసేయండి. కలిపేసాక అప్పుడు మీరు కొంచెం గరం మసాలా మీ ఇంట్లో ఉన్న ఏ గరం మసాలా ఉంటే ఆ గరం మసాలా వేసేసేయండి. నేను ఇందాక చెప్పిన మసాలాలో లవంగం, దాల్చిన చెక్క కూడా వేయాలండి. ఇందాక నేను చెప్పిన మసాలాలో లవంగం, దాల్చిన చెక్క, జీడిపప్పు, ధనియాలు, జీలకర్ర, కొబ్బరి, గసగసాలు, పచ్చిమిరపకాయలు ఇవన్నీ చెప్పాను. ఉల్లిపాయలు, టమాటోలు, నువ్వులు, పల్లీలు ఇవన్నీ నేను చెప్పాను. సో, ఇవన్నీ మీరు చూసుకోండి. అన్నీ వచ్చాయో లేదో చూసుకోండి. లవంగం, దాల్చిన చెక్క కూడా మీరు వేయాలి. సో దట్ గరం మసాలా ఫ్లేవర్ వస్తూ ఉంటుంది. సో, ఆ ఫ్లేవర్ రావాలి కాబట్టి కుర్మాకి నేను చెప్తున్నాను. ఒకవేళ నేను మర్చిపోయి ఉంటే మీరు ఇప్పుడు వింటున్నారు కాబట్టి తప్పకుండా మీరు లవంగం, దాల్చిన చెక్క కూడా వేయండి. ధనియాలు, జీలకర్ర వేయండి. అలాగే పచ్చిమిరపకాయలు వేయండి. కొబ్బరి వేయండి. నేను మళ్ళీ చెప్తున్నాను. కొబ్బరి వేయండి, పల్లీలు వేయండి, నువ్వులు వేయండి, జీడిపప్పు వేయండి, గసగసాలు వేయండి కొంచెం. అలాగే ఉల్లిపాయలు, టమాటోస్ ఇవన్నీ కలిపి మీరు గ్రైండ్ చేసిన పేస్ట్ వస్తుంది. అందులోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ప్లస్ పుదీనా. కావాలంటే కొంచెం కొత్తిమీర వేసుకోవచ్చు. లేదా కొత్తిమీర మనం గార్నిష్‌కి చేసుకుంటాం కాబట్టి గార్నిష్‌లో వేసుకోవచ్చు. పుదీనా మాత్రం గ్రైండ్ అయితే చాలా మంచి టేస్ట్ వస్తుంది కాబట్టి ఆ పేస్ట్‌లో కొంచెం పుదీనా వేయాలి. సో, అంతేనండి. ఆ పేస్ట్ అలా రెడీ చేసి పెట్టుకుంటారు కాబట్టి సో, ఆ పేస్ట్ వేసేస్తారు మీరు. అది బాగా మరుగుతూ ఉంటుంది. సో, ఇందాక నేను చెప్పినట్టు మీరు ఉప్పు, కారం వేసేసాక మీరు గరం మసాలా మీ ఇంట్లో ఏ గరం మసాలా ఉంటుందో ఆ గరం మసాలా పౌడర్ వేయండి. పావు భాజీ మసాలా పౌడర్ ఉన్నా అది కూడా వేయొచ్చు. అది కూడా వేసేసి మీరు కలపండి బాగా. అడుగంటకుండా అక్కడే ఉండండి. వేరే చోటికి వెళ్ళిపోకుండా అడుగంటేస్తుంది. సో, కలుపుతూ ఉండండి. బాగా తిక్కుగా అనిపించినప్పుడు హాఫ్ గ్లాస్ మీరు వాటర్ పోయొచ్చు. అలాగే కొంచెం గడ్డ పెరుగు మీరు తీసుకుని ఒక 2 స్పూన్స్ గడ్డ పెరుగు వేయొచ్చు. సో దట్ ఒక మంచి టేస్ట్ వస్తుంది. అలాగే కొంచెం హాఫ్ గ్లాస్ పాలు పోయొచ్చు. ఈ 2 పాలు, పెరుగు ఇవన్నీ కలిపి చాలా మంచి కుర్మా తయారవుతుందండి. సో, గడ్డ పెరుగు ఉంటే మాత్రం కంపల్సరీ 2-2.5 స్పూన్స్ పెరుగు వేయండి. అలాగే కొంచెం పాలు కూడా వేసేసి అది బాగా బాయిల్ అవుతూ ఉంటుందండి. మొత్తం ఆ పేస్ట్, ఆ మసాలా అంతా మీల్ మేకర్‌కి పట్టేస్తుంది. ఇప్పుడు బాగా ఎక్కువగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర, ఎక్కువగా తరిగి పెట్టుకున్న పుదీనా బాగా వేసేసి గార్నిష్ చేసేసేయండి. పైనుంచి కొంచెం బటర్ ఉంటే వేసుకోండి. లేదా కొంచెం 2 స్పూన్స్ నెయ్యి వేసేసేయండి. మీది కుర్మా
మీల్ మేకర్ కుర్మా రెడీ అయిపోయింది. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. నిజంగా నేను చెప్తున్నాను చాలా టేస్టీగా ఉంటుంది. బిర్యానీలోకి, పులావ్‌లోకి, ఫ్రైడ్ రైస్‌లోకి, అన్నంలోకి, చపాతీలోకి, పూరీలోకి మీరు దేంట్లో తినాలన్నా దాంట్లో టేస్టీగా ఉంటుంది. అసలు పిల్లలైతే వదిలిపెట్టరు. ఎందుకంటే వాళ్ళకి నాన్ వెజ్‌ని మరిపించినట్టే ఉంటుంది. అయ్యో! ఇవాళ నాన్ వెజ్ చేసుకోలేదే అని అనుకోక్కర్లేదు. మీరు మీల్ మేకర్‌తో మీరు ఏ రెసిపీ చేసుకున్నా మీకు నాన్ వెజ్‌ని మరిపించినట్టే ఉంటుంది. అంత టేస్టీగా ఉంటుందండి. అంత ప్రోటీన్ ఫుడ్, అంత హెల్తీ ఫుడ్, అంత మంచిదండి నిజంగా నేను చెప్తున్నాను. చాలా హెల్తీ ఫుడ్ అండి. అందరికీ పెట్టండి. పిల్లలకి చాలా మంచిది. ఎదిగే పిల్లలకి చాలా మంచిది. టీనేజ్ పిల్లలకి ఇప్పుడు గ్రోత్ అవుతున్న పిల్లలకి హైట్ అవ్వడానికి దానికి కూడా చాలా మంచిది. బ్రెయిన్‌కి మంచిది. సో, మజిల్ బిల్డింగ్ కూడా మంచిది. సో, ప్రోటీన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో, అలాగే కాల్షియం కూడా ఇంపార్టెంట్ కాబట్టి ఇలాంటివన్నీ మనం పిల్లలకి పెడితే చాలా తొందరగా రిజల్ట్స్ వస్తాయి. సో, అలాగే ఒక పిల్లలకే కాకుండా పెద్దవాళ్ళకి గానీ, మగవాళ్ళకి గానీ, ఆడవాళ్ళకి గానీ ఏ ఏజ్ పీపుల్ అయినా సరే శుభ్రంగా మీల్ మేకర్ కూర చేసేసుకొని తినేయొచ్చు. పాలకూరలో కలుపుకోవచ్చు, తోటకూరలో కలుపుకోవచ్చు. మీ ఇంట్లో ఏ ఆకుకూర ఉంటే బచ్చల కూరలో కలుపుకోవచ్చు. గోంగూర మీల్ మేకర్ అయితే చాలా చాలా బావుంటుందండి. ఎందుకంటే దాని పులుపు మొత్తం ఆ గోంగూర పులుపంతా మీల్ మేకర్‌లోకి వెళ్ళిపోతుంది. సో, చాలా టేస్టీగా ఉంటుందండి. నిజంగా చెప్తున్నాను. గోంగూరలో అయితే అదిరిపోతుంది. సో, మీరందరూ తప్పకుండా ట్రై చేయండి. మీల్ మేకర్‌తో వెరైటీ ఆఫ్ రెసిపీస్ చేసుకోవచ్చు. గోంగూర టమాటో కర్రీ అయితే టమాటో మీల్ మేకర్ కర్రీ అయితే చాలా ఫేమస్ మీకు తెలుసు. అలాగే గోంగూర మీల్ మేకర్ మీరు అసలు వదలొద్దు. ఎప్పుడైనా మీరు కామెంట్స్‌లో పెట్టండి. నేను తప్పకుండా షేర్ చేస్తాను. నేను ఇప్పటి వరకు ఇంకా చేయలేదు. అంటే ఇదివరకు చేశాను. ఈ యూట్యూబ్ స్టార్ట్ చేశాక నేను గోంగూర మీల్ మేకర్ నేను చేయలేదు. లేకపోతే నేను మీకు పెట్టేదాన్ని, షేర్ చేసేదాన్ని. ఒకవేళ చేస్తే గనక నేను తప్పకుండా నేను షేర్ చేస్తాను. గోంగూర మీల్ మేకర్ చాలా టేస్టీగా ఉంటుంది. సో, ఇదివరకైతే నేను విరివిగా చేసేదాన్ని. సో, ఇప్పుడు నేను ఇంకా చేయలేదు. నేను చేస్తే మాత్రం నేను తప్పకుండా షేర్ చేస్తాను గోంగూర మీల్ మేకర్. సో, మీరందరూ కూడా తప్పకుండా ఈ కుర్మా ట్రై చేయండి. సో, మరిన్ని రెసిపీస్‌తో నేను మీ ముందుంటానండి. దయచేసి మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్‌ని సపోర్ట్ చేయండి. నా ఛానల్‌ని విత్ స్టాండ్ అయ్యేటట్టు చూడండి. నేను మరిన్ని రెసిపీస్‌తో మీ ముందుంటానండి. కొత్త వాళ్ళు కూడా అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ షేర్ చేయండి. అందరిని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. బాయ్ అండి.